హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజ్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ అమెజాన్ కంపెనీ నుంచి జాబ్స్ అయితే రాలేదన్నమాట. కానీ మనకైతే ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అయితే రావడం జరిగింది. సో, ఫ్రీగా స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేస్తూ అండ్ ఆల్సో మీకు ఫ్రీగా ల్యాప్‌టాప్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మీకు ఫర్దర్‌గా మెంటారింగ్ చేయడం అండ్ ఆల్సో జాబ్‌లో సెలెక్ట్ చేయడం, తర్వాత ఇంటర్న్‌షిప్స్ అని ప్రొవైడ్ చేయడం అనేది మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి బీటెక్ చదివే వాళ్ళైతే మనకి బీటెక్ స్టూడెంట్స్‌కైతే వీళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. సో, ఫ్రీగా అయితే మీరు స్కాలర్‌షిప్స్ అయితే పొందొచ్చు. సో, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అనేది మన ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు ఎలా అప్లై చేయాలి, ఎలా స్కాలర్‌షిప్ పొందాలనేది అర్థమవుతుంది. సో, మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో ఉండడం జరుగుతాయి. సో, అక్కడి నుంచి వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే అమెజాన్ కంపెనీ నుంచి అయితే మనకి స్టూడెంట్స్ అనే బీటెక్ స్టూడెంట్స్‌కి అయితే మనకి ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, వీళ్ళైతే అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ అనే ప్రోగ్రామ్‌కి అయితే లాంచ్ అనేది చేయడం జరిగింది. సో, ఈ ప్రోగ్రామ్ నుంచి అయితే మీకు ఫ్రీగా అయితే వీళ్ళు స్కాలర్‌షిప్‌తో పాటు ల్యాప్‌టాప్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో మెంటరింగ్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత జాబ్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో కంపల్సరీగా పూర్తిగా అయితే చూడండి. సో, మీకైతే ఇది అమెజాన్ కంపెనీదనమాట. సో, అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్‌కి సంబంధించిన స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఇది. సో, మీరిక్కడ అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్‌కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి 2024, 2025కి సంబంధించిన ఇయర్‌కైతే మనకి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి దీనికి సంబంధించి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రమే అప్లై చేసుకోవాలనమాట. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీఈ గాని, బీటెక్ గాని చేస్తున్నోళ్ళు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ ఓన్లీ అని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. సో, కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన బ్రాంచెస్ మాత్రమే అయితే అప్లై చేసుకోవాలి. బీటెక్ గాని, బీఈ గాని చేసేవాళ్ళు. అది గూడా ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. సో, దీనికి సంబంధించి ఆహ్, కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ అలైడ్ బ్రాంచెస్ అంటే మనకిక్కడ గూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అని, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని, ఇన్ఫర్మేషన్ సైన్స్ అని, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అని, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. సో, ఈ బ్రాంచెస్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, మనకిక్కడ స్టూడెంట్స్ మస్ట్ బి కరెంట్‌లీ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ దిర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. అంటే మనకిక్కడ బీటెక్‌లో గాని, బీఈలో గాని మనకిక్కడ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పి మనకివ్వడం జరిగింది. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ అయ్యి ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇంటర్ పాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఎవరైతే వచ్చి చదువుతున్నారో, ఫస్ట్ ఇయర్‌లో ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే applicants are exempted to have passed their higher or pre-university intermediate సో ఈక్వివలెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ 2022 అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్ గాని, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే 2022లో పాస్ అయ్యారో సో వాళ్ళందరూ అయితే ఎలిజిబుల్ అనమాట. సో అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో అయితే ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ షుడ్ హావ్ టేకెన్ అడ్మిషన్ త్రూ ఏ స్టేట్ ఆర్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఎవరైతే ఆహ్, నేషనల్ గాని, సెంట్రల్ స్టేట్ గాని ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా బీటెక్‌లో ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవుతారో, సో, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, అంటే మీరిక్కడ ఎంసెట్ అని చెప్పేసి తర్వాత ఏ స్టేట్స్‌కి, ఆ స్టేట్స్‌కి సంబంధించి సెట్స్ అయితే జరుగుతాయి గదా! సో, వాటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అయితే మీరు జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్‌లో. సో, వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్‌కమ్ ఆఫ్ ద అప్లికెంట్ షుడ్ బి లెస్ థాన్ 3,00,000 అని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. సో, లెస్ థాన్ 3,00,000 అయితే మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ అయితే ఉండాలని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. సో, వైల్ స్కాలర్స్ ఆర్ ఆల్ బ్రాంచెస్ సో, ఈ బ్రాంచ్‌కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎంసెట్ ద్వారా గాని, లేకపోతే ఈసెట్ ద్వారా గాని ఎళ్ళినోళ్ళైతే అప్లై చేయకూడదని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆహ్, 12థ్ క్లాస్ మార్క్ షీట్, ర్యాంక్ సర్టిఫికేట్, కౌన్సెలింగ్ లెటర్, సీట్ల అలాట్‌మెంట్ అనేది, తర్వాత ఫ్యామిలీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఆర్ సాలరీ స్లిప్ కూడా అయితే మీకు అడగడం జరుగుతుంది. తర్వాత ఫీజ్ రిసిప్ట్ అని, ఆధార్ కార్డ్ స్కాన్ కాపీ అని, ఇవన్నీ కూడా అయితే అడగడం జరుగుతుంది. తర్వాత బ్యాంక్ పాస్‌బుక్
అని చెప్పేసి, తర్వాత పేరెంట్ డిక్లరేషన్ ఫార్మ్ అని, స్టేట్మెంట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ఎక్స్‌పెన్సెస్ ఫ్రమ్ కాలేజ్ అని చెప్పేసి మనకి అయితే ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు ముందులే అయితే పెట్టుకోండి. తర్వాత సెలెక్టెడ్ స్కాలర్స్ విల్ బి రిసీవ్ స్కాలర్‌షిప్ ఆఫ్ ₹50,000 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్‌షిప్ అనేది. తర్వాత ల్యాప్‌టాప్ కూడా మీకు ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత మీకు మెంటర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు స్కిల్ బిల్డింగ్ వర్క్‌షాప్స్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత అమెజాన్ ఇంటర్న్‌షిప్ కూడా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. సో, దీనికి సంబంధించి రెన్యువల్ ఆఫ్ ది స్కాలర్‌షిప్ ఈస్ కంటిన్యూడ్ అపాన్ ద అప్లికెంట్ మెయింటైనింగ్ ఫుల్ టైమ్ ఎన్రోల్‌మెంట్ ఇన్ అన్ ఎలిజిబుల్ కోర్స్. సో, మీరైతే 4 ఇయర్స్ ఎలిజిబుల్ కోర్స్ ఉంటుంది చూసారా? సో, దాంట్లో అయితే మీకు రెన్యువల్ అయితే చేస్తూ ఉంటారనమాట. 4 ఇయర్స్‌కి సంబంధించి అమెజాన్ కంపెనీ. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మీరు అప్లై చేసే ముందులో అయితే ఇదంతా చదివైతే అప్లై చేయాల్సుంటుంది. సో, దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ కూడా అయితే మనకి అప్లికేషన్ ఫార్మ్ లింక్ కూడా సో, మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు అక్కడి నుంచి కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ఆ లింక్‌ని క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఆహ్, ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ అని చెప్పేసి. సో, ఈ ప్రోగ్రామ్‌కి మనకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట ఇది. సో, మీరిక్కడ అప్లై నౌ అని చెప్పి కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ అమెజాన్‌కి సంబంధించిన స్కాలర్‌షిప్‌కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా అయితే ఇక్కడ మళ్ళీ అయితే ఉండడం జరుగుతాయి. సో, మీరు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్వెషన్స్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అని చెప్పేసి, వాట్ ఆర్ ద డేట్స్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి మనకి 1 ఆగస్ట్ 2024 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి 31 డిసెంబర్ దాకా అయితే మనకి ఉండడం జరిగింది. సో, అప్లికెంట్స్ విల్ బి నోటిఫైడ్ లేటెస్ట్ బై మార్చ్ 31, 2025. సో, మీకైతే మార్చ్ 31, 2025 కల్లా అయితే మీరు అప్లికేషన్స్ మెరిట్ లిస్ట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో, మీరైతే లాస్ట్ డేట్ అయితే 31 డిసెంబర్ కల్లా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, మీకైతే 50,000 దాకా అయితే మీకు స్కాలర్‌షిప్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, హౌ మెనీ అవార్డ్ రెసిపియెంట్స్ విల్ బి దేర్ అంటే మీకు 500 అవార్డ్ మెంబర్స్ దాకా అయితే మీకు స్కాలర్‌షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ ఫోను నంబర్‌కి కాల్ చేసి అడగొచ్చు. లేకపోతే ఈ మెయిల్‌కైతే మెయిల్ చేయొచ్చు. సో, దీనికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మనకిక్కడ నేము, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరైతే మీ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. సో, మీరు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేయండి. తర్వాత వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ కూడా అయితే అప్‌లోడ్ చేయండి. సో, ఇలా అప్‌లోడ్ చేసిన తర్వాత ఫైనల్‌గా సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో, ఇలా అయితే ఫ్రీ స్కాలర్‌షిప్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఆహ్, వుమెన్ క్యాండిడేట్స్ ఉండి తర్వాత ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్నారో సో, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. క్లారిటీగా మొత్తం అంతా చదివైతే అప్లై చేయండి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఒకవేళ ఈ వీడియోని గనుక బాయ్స్ చూసినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.